టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం. శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో హమీద్ తుమి, బ్యాటింగ్ లో రాణించిన కెప్టెన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ లో కుల్దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, మాయాజాలం. 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరింది. పొట్టి ఫార్మేట్ లో అంటే 50 ఓవర్లేమో వన్డే మ్యాచ్లు. ఈ పొట్టి ఫార్మేట్ లో అంటే ఇది పెద్ద వ్యాపారం. ఇది అసలు క్రికెట్ ని వ్యాపారం చేసిందే మన దరిద్రులు ఇండియాలో. చెప్తా. పొట్టి ఫార్మేట్ లో రెండో టైటిల్ కొట్టేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కరీబియన్ దీవుల్లోని ప్రొవిడేన్ లో గురువారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్ లో భారత్ జట్టు డిఫెండ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చిత్తు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 57, 2 సిక్స్లు, 6 ఫోర్లు. సూర్యకుమార్ 36 బంతుల్లో 47, 2 సిక్స్లు, 4 ఫోర్లు రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లో 171 పరుగులు చేసింది. బౌలింగ్ లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లతో చెలరేగి ఇండియాను 103 పరుగులకే ఇంగ్లాండ్ ను 103 పరుగులకే కుప్పగూల్చారు. శనివారం ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఎప్పుడైతే ఈ పొట్టి ఫార్మేట్ ఇది టీ20 అని ఎప్పుడైతే వచ్చిందో మన యువకులు పిచ్చోళ్ళు అయిపోయారు. టీవీలో కతకపోయిన్లు. ఇక రోజంతా వాళ్ళ పని నాశనం చేసుకుంటారా? ఒక రోజంతా పని. చాలా పెద్ద వ్యాపారం ఇది. క్రికెట్ చూడడం వల్ల నేర్చుకునేది ఏమైనా ఉంటుంది చెప్పుడు జరా? సినిమా చూస్తే కాసేపు మానసిక ఉల్లాసం, కంటికి ఉల్లాసం ఉంటుంది. దీనివల్ల ఒక రోజంతా నాశనం అయిపోతుంది. సినిమా చూస్తే 3 గంటలు నాశనం అవుతుంది. దీనివల్ల రోజంతా నాశనం అవుతుంది. పోనీ దీనివల్ల ఏమన్నా దేశానికి ఉపయోగం ఉన్నదా? క్రీడలు అనేటివి ఏంటిది? దేశానికి మధ్య ఒక ఐక్యతను పెంపొందించడానికి పెట్టే క్రీడలు. దేశాల మధ్య ఒక ఐక్యతను, ఒక సామరస్యాన్ని క్రీడల ద్వారా పెంపొందించాలనుకునేది. కానీ క్రీడలను ఏం చేసింది తెలుసా? కమర్షియల్ చేసింది. మనం కమర్షియల్ చేసి ప్రతి నెలలో ఒక వారం రోజుల పాటు ఈ క్రికెట్ ఉండేటట్టున్నది. మొన్న వన్డే ఒడిచిపోగానే ఇది పెట్టింది. మొన్న దాకా ఐపీఎల్ ఉండే కదా, అది ఒడిచిందో లేదో ఇది పెట్టింది. దానికి ముందు వరల్డ్ కప్. జనం అందుకే మొన్న ఒక రీల్ వచ్చింది చూసిన. భర్త చూస్తుంటాడు ఇట్లా. చూస్తుంటే భార్య వచ్చి సీరియల్ వస్తుంది పెట్టండి, వసంత రాగాలు ఏదో సీరియల్ వస్తుంది పెట్టండి అంటే, క్రికెట్ వస్తుందంటే అంటాను. ఈ భార్య ఏం చేస్తుంది తెలుసా? ఫోన్ వస్తుంది పోయి వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది. ఏం చేస్తాను శైలి అంటే, ఏం లేదు అక్క అంటే, మరిదేం చేస్తాను అంటే క్రికెట్ చూస్తా అండి అంటారు. ఈ విచిత్రమైందే అక్క క్రికెట్. ఒకడేమో బాల్ వద్దని ఇసిరేస్తాడు, ఒకడేమో బాల్ను కొడతాడు, మళ్ళీ ఇసిరేసిన బాల్ని తీసుకొచ్చి వీడిస్తాడే. వాడేమో బాల్ వద్దని ఇసిరేస్తా అంటాడు, వీడేమో బ్యాట్ తోటి కొడతాడు, వాడు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడే. అంత విచిత్రమైన ఆటే అక్క. ఇక దీన్ని కొందరు పిచ్చోళ్ళు 11 మంది ఆడుతా అంటే ఈ పిచ్చోళ్ళు చూస్తారే. ఇంకా బాల్ వాడు వద్దని ఇసిరేస్తా అంటే ఈ బాల్ని ఏమో వీడు ఇసిరేసి కొడతా అంటే ఇక గిదేనా అక్క ఆట అంటే, వీడు రిమోట్ తీసి అటు పడేసి నాకు ఈ క్రికెట్ వద్దు ఏదొద్దు చూడిపో సీరియల్ అంటాడు వాడు. అట్లా అమెరికా కూడా దీని మీద ఒక కామెడీ వేసింది. 11 మంది ఆడే ఒక ఆటను కోట్ల మంది పిచ్చోళ్ళు చూసి ఒక ఆటగా అభివర్ణించింది అమెరికా. మీరు ఎందుకు క్రికెట్ ఆడరు అంటే, ఒక రోజంతా వెయిట్ చేసుకొని ఆడితే వచ్చే ఆదాయం ఏమున్నది మా దేశానికి? దీనివల్ల మా దేశంలో ఉన్న యువకులను వెర్యులను చేయడానికి మేము ఈ ఆటను ఆడము అని తీర్మానించేసుకున్నారు వాళ్ళు. ఇది పెద్ద కమర్షియల్ ఆట ఇది. దీనివల్ల ఇప్పుడు వీళ్ళంతా నాకు ఆటగాళ్ళ లెక్క కనబడరు. వీళ్ళంతా ఇక ఇప్పుడు మనం పశువుల సంతకు పోతే గొడ్లను కొనుకొచ్చుకుంటాం. వీళ్ళు కూడా గట్టనే. వీళ్ళకి యజమానులు ఉన్నారు. వీళ్ళు సరిగ్గా ఆడపోతే ఆ యజమానులు చివాట్లు పెడతారు. ఐపీఎల్లా ఒక్కొక్కరిని 6 కోట్లు పెట్టుకున్నారు. మనం అంటున్నాం కదా, ఓటర్లను పైసలు ఇచ్చుకుంటాను మీరు పశువుల, పందువుల, గొర్రెల అన్నారుగా. వీళ్ళు కూడా గట్లే మరి. నాకు అసలు క్రికెట్ చూడడమే ఇష్టం ఉండదు. ఆడుకోవడానికి ఇష్టం కానీ చూడడానికి అయితే ఇష్టం లేదు. చాలా పెద్ద కమర్షియల్, పెద్ద బిజినెస్ ఇది. యువకులను నిర్వీర్యం చేసే బిజినెస్ ఇది క్రికెట్ ఆట. దీంట్లో టీమిండియా గెలిచింది, మన ఇండియా గెలిచిందని ఎగురుతారు. ఇక మన ఇండియా ఎక్కడిదిరా? ఐపీఎల్ వచ్చినాక ఆ దేశమోని ఈ దేశమోని అందరినీ కలిసి ఒక దగ్గరనే చేసి ఆట ఆడిపిస్తాండే. ఇక మన దేశం ఏమున్నది, మంది దేశం ఏమున్నది? వీడు అందరూ మంచిగానే ఉండరు. ఎవరి పైసలు వానికే ముట్టుతాయి. ఇక మళ్ళీ మన దేశం ఇక రేపు ఉంటుందా ఈ ఫైనల్ రోజు? బీర్లు తెచ్చుకుంటారు, చికెన్ తెచ్చుకుంటారు, అక్కడ కూర్చుంటారు ఇక 10 మంది. వీడే ఆడినట్టు ఆ బాల్ అట్లా వేయకూడదని వీడు అంటాడు, ఆ బ్యాట్ తోటి అట్లా కొట్టకూడదని వీడు అంటాడు, తెచ్చి వాడు కొట్టరాక అవుట్ అయినా అని వీడు అంటాడు.
జర ఈ పక్కన పెట్టి దేశానికి అక్కడికి పనులు చేయరా నాయన. ఇక నిన్న ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది. ఆ పిచ్చిలో కొందరు పడ్డరు. సినిమాలు కూడా చూసుడు బంద్ పెట్టినాయి. ఎందుకంటే ఇవన్నీ సమయాన్ని వృధా చేస్తూ యువకులకు వేరే ఆలోచన రాకుండా ఒక మాయలో బంధిస్తున్న ఆటలు ఇవి. ఏది యాప్స్ లెక్కనే, బెట్టింగ్ యాప్స్, క్రికెట్, సినిమాలు. సినిమా అన్న 2 గంటలతో ఒడిచిపోతుంది. ఇది ఒడిచిపోదు, రోజంతా సాగుతుంది. ప్యాకాట లెక్క దీని కథ అంతా.